Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. మీ గవర్నమెంట్ లోనే జరుగుతోందని చెప్పేసి ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకోవడం వల్ల అది ఏం చేసుకోవట్లేదు. ప్రజల దగ్గర అవతల గవర్నమెంట్ని ఆ నాయకుడిని బదనాము చేసే కార్యక్రమంలో భాగమే. నేను వచ్చినా నువ్వు అలాగ మాట్లాడతావు, నువ్వు వచ్చినా నేను అలాగ మాట్లాడతా. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, పడిపోతున్నారు పిల్లలు. ఈ మోరీ మూతలు తీసేసి ఎంతమంది దాంట్లో జారిపోయారు పిల్లలు వర్షాలు వస్తే హైదరాబాద్ నగరంలో. కాబట్టి మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగింది? మీ రాజకీయ కక్షలు కావేశాల మధ్యనే జరుగుతోందా? నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా? సీనియర్ సిటిజన్స్ యొక్క బతకడానికి రైట్ టు లివ్ ఎక్కడ బతకగలుగుతున్నారా? వాళ్ళకి కనీస అవసరాలు ఏమైనా తీర్చగలుగుతున్నాయా? కాబట్టి ఒక రాజకీయమైన డిబేట్, రాజకీయ అస్త్రం అవతలను విమర్శించేటప్పుడు నిజమే మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే ఖచ్చితంగా నిరసన తెలియజేయాలి, ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకోవాలి, రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి. మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని దీన్ని పట్టుకుని ఆలోచిస్తుంటే రాజకీయాలు అడ్డొస్తున్నాయి, మనకి మతం అడ్డొస్తోంది, మైనారిటీ కార్డు అడ్డొస్తోంది, కులం అడ్డొస్తోంది, ఉన్నవాడు లేనివాడు అడ్డొస్తున్నాడు. వాళ్ళు చాలా ఉన్నవాడండి, బాగా డబ్బు ఉన్నవాడండి. నాకు ₹1,00,000 ఇవ్వాలంటాడు ఎవడో. నీకు ఎందుకు ₹1,00,000 ఇవ్వాలి? ధీరుభాయ్ అంబానీ లాంటి స్టేటస్ ఉన్నవాడు, వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు మొన్న 10,000 కోట్లు ఖర్చు పెట్టి, నీకు ₹1,00,000 ఇవ్వలేదా? ఎవడు నమ్ముతాడా అంటాడు. కరెక్ట్ కాదు అది. అంటే బలహీనుడికి పక్కన న్యాయం కూడా ఉండదేమో. అంటే బలహీనుడికి తన బలహీనత వల్ల న్యాయం అందించేటప్పుడు కూడా అతను అనర్హుడైపోతాడు. సార్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ పార్టీల విషయానికి వస్తే సార్, ఒక ప్రభుత్వం ఒక గవర్నమెంట్ పోయి ఒక కొత్త గవర్నమెంట్ రావడం ఇట్లా 2-3 సార్లు జరిగినప్పుడు, ఒక గవర్నమెంట్ వచ్చి ఇంకో గవర్నమెంట్ ఏర్పడే లోపు వీళ్ళ గవర్నమెంట్ కి సంబంధించిన ఫోటోలు చెడగొట్టడం, లేకపోతే గోడల మీద ఉన్న పెయింటింగ్లు చెడగొట్టడం, వీటికే వీళ్ళు ప్రయారిటీలు ఇస్తున్నారు. కానీ ఎక్కడ మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టు మానవ హక్కుల గురించి వీళ్ళు విమర్శించుకోవడానికి తప్పితే ఆ పెయింట్లు తుడుకోవడం దగ్గరే వీళ్ళు ఇంకా ఆగిపోయారేమో గవర్నమెంట్ అనేది. అసలు ఎలాంటి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే గవర్నమెంటే అలాంటిదైతే చర్యలు ఎలా తీసుకుంటాము? ఎంతసేపు పెయింట్లు తుడుచుకోవడానికే సరిపోతుందా? క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్, పొలిటికలైజేషన్ ఆఫ్ రూలింగ్. ప్రజాప్రభుత్వం ప్రజల కోసం ఏదైతే నిబద్ధత నియమాలు ఉన్నాయో దాని ప్రకారం పరిపాలించాలి. కానీ రాజకీయ పార్టీ రంగులు ఎక్కడికి వెళ్ళిపోతాయి, రాజకీయాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్వభావం అక్కడికి వెళ్ళిపోతుంది పరిపాలనలో. వీళ్ళు అధికారంలో ఉండగా సంపాదించింది దోచేసింది, లేకపోతే అవినీతి, కొత్త ఇంకో ప్రతిపక్షం వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళు మీ కేసులు పెడతారు. నేను అధికారంలోకి వస్తా నీ సంగతి చెప్తాను వీళ్ళు అంటారు. ఆల్రెడీ జరిగినవే. ఇంకా ఫర్దర్ గా ఏం జరుగుతుంది అనేది టెన్షన్. ఇప్పుడు మీరు అన్నారు ఫోటోలు అని. ఫోటోలు ఎక్కడ? అసలు ఈ ఫోటోలు కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? బుర్గుల రామకృష్ణ గారు ఫోటోలు పెట్టలేదే తెలంగాణలో, చెన్నారెడ్డి గారినప్పుడు ఫోటోలు పెట్టలేదే, అంతకుముందు పూర్వం ఎక్కడ కూడా ఈ ప్రైమ్ మినిస్టర్ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చిందండి? 70 తర్వాత వచ్చింది ఈ కల్చర్. 70, 72, 73 ఖచ్చితంగా చెప్పాలి. 73 తర్వాత వచ్చింది. రాష్ట్రపతి ఫోటో ఒకటి పెట్టాలి. ది ఓన్లీ వన్ ఈ ద పర్సన్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, హెడ్ ఆఫ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్. డిఫెన్స్ హెడ్ అయినే, శాసనం చేసే అధికారం ఉంది ఆయనకి, న్యాయ వ్యవస్థలో చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేసే అధికారం ఉంది. ఈ వ్యవస్థలన్నింటిలో అధికారం ఇది ఆల్సో ఆయన కానుకొని ఈ చీఫ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్, ఆల్సో చీఫ్ ఆఫ్ జ్యుడిషియరీ, హెడ్ ఆఫ్ ది లెజిస్లేషన్. కాబట్టి రాష్ట్రపతి ఫోటో ఉండాలి. ఈ ఫోటోలు అన్ని తెలిసింటే ఇది అధికారం మారినండి, ఈ ఫోటో లాగి అవతల పడి నా ఫోటో, నా జెండా. అసలు జాతీయ జెండాకి ఈ జెండాలకి రాజకీయ పార్టీ జెండాలకి తేడా కనపట్ల. అసలు జాతీయ జెండాతో పోలిని జెండా ఉన్న రాజకీయ పార్టీ ఉన్న దౌర్భాగ్యం మనకి. ఇందాక మీరు అన్నట్టు ఒకళ్ళ మీద ఒకళ్ళ కేసులు పెట్టుకోవడం గురించి కూడా మాట్లాడారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన ఏదో గతంలో జగన్ గారిని అరెస్ట్ చేశారని మొన్న చంద్రబాబుని అరెస్ట్ చేయించి అదొక కక్షపూరితం అనుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరిలో ఉండే
ఇంకెంత ఒక 6 నెలలు ఓపిక బట్టి జగన్ ని కూడా మళ్ళీ జైలుకి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. పాత కేసులన్నీ బయటకు పెట్టి జగన్ ని మళ్ళీ జైలుకి పంపించే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇక్కడ కూడా కక్షేనా, లేకపోతే నిజంగా ఆ కేసులకు సంబంధించి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఒక 6 నెలలు సైలెంట్ గా ఉండి మళ్ళీ ఇదే రిపీట్ అవుతుందని చెప్పేసి జనాలందరిలో ఒక అందరూ మాట్లాడుకునే పరిస్థితి. అనుకుంటారు, ఉమ్. అనుమానం పడతారు, ఖచ్చితంగా అనుమానం పడతారు. వాళ్ళు అనుమానం పడడానికి వీల్లేదని లేవు. ఉమ్. నా ప్రవర్తన బట్టే కదా నా నైజాన్ని వాళ్ళు అంచనా వేస్తారు. ఉమ్. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా మాట్లాడుతున్నాను, ఎలా నేను నా విధిని నిర్వహిస్తున్నాను చూసి ఉమ్. నా నైజానికి ఒక పేరు పెడతారు, నాకు ఒక పేరు పెడతారు. ఉమ్. వీడికి ఈ నైజం ఉంది, వీడి క్యారెక్టర్ ఇది, ఉమ్. వీడి స్టైల్ ఆఫ్ వర్క్ ఇది అంటారు కదా. ఉమ్. క్వైట్ నేచురల్. ఉమ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టినప్పుడు ఆ కేసుల విచారణ, ఉమ్. నిన్న పెద్ద డాక్టర్ గారు అంటున్నారు ఉమ్. నాతో, ఉమ్. జగన్మోహన్ రెడ్డి ఇంకా అరెస్ట్ కాలేదు. అరెస్ట్ అయ్యాడైనా బెయిల్ మీద వచ్చాడు, మళ్ళీ అస్తమానం అరెస్ట్ అవుతూ ఉంటాడు. ఇటు రైట్. ఒకసారి అరెస్ట్ అవుతారు, ఉమ్. అరెస్ట్ అయ్యి రిమాండ్ పంపుతారు, ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత బెయిల్ ఇస్తారు. అవును. విచారణ కాలంలో ఎవరు జైల్లో ఉండాలని లేదు, అది మానవ హక్కుల ఉల్లంఘన అవుతుంది. ఉమ్. బెయిల్ ఇవ్వాలి, ఉమ్. బెయిల్ ఏ సందర్భంలో ఇవ్వాలి, ఏ సందర్భంలో ఇవ్వకూడదు అనేది ఉంది కండిషన్. రైట్. అక్కడ ఎవరు పట్టించుకోకపోతే మన కర్మ, ఉమ్. మన కర్మ. ఇప్పుడు బెయిల్ మీద ఉన్న జగన్ గారిని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశం అంటే మళ్ళీ ఎందుకు అరెస్ట్ అంటే శిక్షే. ఇప్పుడు అంటే ఆల్రెడీ ఉన్న సెక్షన్స్ ని బయటికి తీసి ఆ. అంటే పాత కేసులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఒకసారి తీసినప్పుడు అరెస్ట్ చేసే అవకాశమే లేదా ఇంకా? అరెస్ట్ చేసేసారు అన్నిట్లో. ఉమ్. అరెస్ట్ చేశారు, అరెస్ట్ చూపించారు, రిమాండ్ అన్నారు, రిమాండ్ పంపించారు, 15 నెలలో 16 నెలలో ఉన్నాడు, ఉమ్. బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఉమ్. నువ్వు బెయిల్ మీద పెట్టుకొచ్చావు, నువ్వు బెయిల్ మీద పెట్టుకొచ్చావు అంటూ ఉంటారు కదా. అవును. నువ్వు ఈ పైంచి నిన్న ఈయన అంటలేదు, ఇంకా ఆయన వెళ్ళి వచ్చాడు కాబట్టి. ఉమ్. కాబట్టి దీని అంతటికి అరెస్టులు మళ్ళీ చెయ్యాలి అని వాళ్ళు ఉన్నారు, 180 మంది ఉన్నారు, ఉమ్. మళ్ళీ చేయాలి. ఉమ్. అరెస్ట్ చేశారు, బయట మళ్ళీ అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? రాజ్యాంగం ఉమ్. ఉల్లంఘన కదా. అంతే కదా. ఇప్పుడు అతను కోర్టుకి వెళ్తాడు, ఎందుకని మళ్ళీ అరెస్ట్ చేస్తావు? ఆల్రెడీ అతను అరెస్ట్ చేసి బెయిల్ మీద ఉన్నాడు కదా, బెయిల్ మీద ఉన్నప్పుడు బెయిల్ రద్దు చేయి, కొత్త కేసెస్ ఏవైనా కొత్త కేసెస్, కొత్త కేసులు ఏవైనా పెడితే కనుక ఇప్పుడు ఆ బెయిల్ కూడా రద్దు అవుతుంది. బెయిల్ రద్దయి అరెస్ట్ అయ్యే అవకాశం. ఈ కొత్త కేసులో అరెస్ట్ అవుతాడా? ఉమ్.